నిన్నటి నుంచి అలిగి కూసున్నదట మా ముసల్ది. ముద్ద ముడతలేదట, మాట మాట్లాడతలేదట. ఏమైందో చెప్పే తల్లి అని ఇంటోళ్ళంతా గద్వ పట్టుకొని అడిగినా నోరు తెరిచి మాట్లాడతలేదు. నా మీద గిట్లేమన్నా బెంగ పెట్టుకుందో ఏమో అని నాకు ఫోన్లు చేసిర్రు. ఆఖరికి ఇక బతిలాడంగా అసలు ముచ్చట చెప్పింది. ఇంతకు ఏమైందో ఎరికేనా? ఆపతి చెప్పుకుందామని పోతే ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. మస్తు బిజీగా ఉన్నారట వాళ్ళు. చూడు అసలు ఏమైందో. ఎగిరి దంచినా గంతే కూలి, ఎగరకుండా దంచినా గంతే కూలి. మన నెల జీతానికైతే డోకా లేదనుకుంటారు కొంతమంది సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు. ఇక చూడర్రే, సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో ఓ దిక్కు పెద్ద సార్లు పెద్ద మేడంలు అంతా కలిసి కూకొని ప్రజావాణి కార్యం పెట్టుకొని పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకుంటుంటే తతిమ ఆఫీసర్లు మాత్రం సెల్ ఫోన్లలో తలకాయలు పెట్టిండ్రు. ఒక ఆఫీసర్ ఏమో వేరే టైమే దొరకనట్టు వాట్సాప్ వీడియోలు ఫోటోలు డిలీట్ చేసుకుంటా ఊకుంటే, ఇంకొక మేడం పని పాత్ర పెట్టి ఇంట్లో కిటికీలు ఎట్లా నీట్గా చేయాలనో యూట్యూబ్ షార్ట్లు చూసుకుంటా కూకున్నది. ఇట్లా ఒకళ్ళిద్దరని కాదు, ప్రజావానికి వచ్చిన ఆఫీసర్లంతా చేతులల్లో సెల్ ఫోన్లు పట్టుకొని యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా పొద్దెల్ల తీసిండ్రు. ఓ దిక్కు కలెక్టర్ సారే గంత మంచిగా పబ్లిక్ బాధలన్నీ అడిగి తెలుసుకుంటా అంటే కిందుండే ఆఫీసర్లు చూత ఏంది ఏం కథ అనేది చూడాలన్నా వద్దా? ఎడ్లు ఏట్ల పోతే ఏంది, వడ్లు గంగల గలిస్తేంది అన్నట్టు రీల్స్ చూసుకుంటా కూర్చుంటాన్రని పబ్లిక్ మస్తు కోపానికి వస్తుండ్రు. ఇదివరకోసారి కూడా గిట్లనే ప్రజావాణిలో సెల్ ఫోన్లు చూసుకుంటా ఊకున్న ఆఫీసర్లను కలెక్టర్ సార్ గట్టిగానే అరుచుకుండు. అందుకే కొన్ని దినాలు మంచిగానే ఉన్నారట. కానీ మళ్ళీ ఏమైందో ఏమో పానం గాలి తిన్నట్టే ఉన్నది కదా అనుకుంటారు జనాలు. కలెక్టర్ సారు మళ్ళోసారి సురుకులు పెడితే కానీ చక్కగా అయ్యేటట్టు లేరు అనుకుంటారట ఇంగిత మంది.